వర్షాకాలంలోనూ తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతుంది. ప్రస్తుతం రేవంత్ వర్సెస్ కేటీఆర్ గా సీన్ మారింది. తాజాగా సీఎం రేవంత్ కి కేటీఆర్ సవాల్ విసిరారు. ఇటీవల ఒక బహిరంగ సభలో తమ పాలనలోనే రైతులకు మేలు జరుగుతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్. అంతేకాకుండా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులకు చేసిందేమీ లేదన్నారు ఆయన. దీంతో రేవంత్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. రైతులకు ఎవరేం చేశారో చర్చించేందుకు రావాలని ఛాలెంజ్ చేశారు. ఉదయం 11కి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు రావాలని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో సవాల పర్వం ఉత్కంఠగా మారింది. అయితే చెప్పిన విధంగానే కాసేపులో తెలంగాణ భవన్ నుంచి ప్రెస్ క్లబ్ కు వెళ్లనున్నారు కేటీఆర్. మరోవైపు కేటీఆర్ స్థాయికి సీఎం రేవంత్ అవసరం లేదు, తామే చర్చకు చాలంటున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే తాము రేవంత్ తోనే చర్చకు సిద్ధమంటోంది బీఆర్ఎస్. అటు సీఎం రేవంత్ మాత్రం ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. వర్షాకాలంలోనూ తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సవాల పర్వం కొనసాగుతుంది. ప్రస్తుతం రేవంత్ వర్సెస్ కేటీఆర్ గా సీన్ మారింది. తాజాగా సీఎం రేవంత్ కి కేటీఆర్ సవాల్ విసిరారు. ఇక ఇటీవల ఒక బహిరంగ సభలో తమ పాలనలోనే రైతులకు మేలు జరుగుతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్. అంతేకాకుండా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులకు చేసిందేమీ లేదన్నారు ఆయన. దీంతో రేవంత్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. రైతులకు ఎవరు ఏం చేశారో చర్చించేందుకు రావాలని ఛాలెంజ్ చేశారు. ఉదయం 11కి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు రావాలని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో సవాల పర్వం ఉత్కంఠగా కొనసాగుతుంది. ఈ సవాల పర్వానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, తెలంగాణ భవన్ నుంచి ప్రెస్ క్లబ్ కు కేటీఆర్ వెళ్లనున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు కేటీఆర్ స్థాయికి సీఎం రేవంత్ అవసరం లేదు, తామే చర్చకు చాలంటున్నారు కాంగ్రెస్ నేతలు. మరోవైపు తాము రేవంత్ తోనే చర్చకు సిద్ధమంటుంది బీఆర్ఎస్. అటు సీఎం రేవంత్ మాత్రం ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అసలు ఏంటి అక్కడ పరిస్థితి ప్రెస్ క్లబ్ దగ్గర సైదులు? చక్రి, రాష్ట్ర రాజకీయాలు సవాళ్లు ప్రతి సవాళ్ళ మధ్య ఒక్కసారిగా వేడెక్కాయని చెప్పవచ్చు. ఎందుకంటే అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం మొదలైందని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రైతులకు చేసింది, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అనేక హామీలు ఇచ్చి రైతులకి 100 రోజుల్లో ఇస్తున్నటువంటి హామీలు 18 నెలలు కావస్తున్నా ఏ ఒక్క హామీ రైతులకు నెరవేర్చలేదు. కాబట్టి చర్చకు సిద్ధమా అంటూ కూడా సవాల్ విసిరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే రేవంత్ రెడ్డి రైతులకు ఏం చేశారో చర్చకు రావాలని చెప్పేసి కేటీఆర్ సవాల్ విసరడంతో అయితే ఇక చర్చకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఏదిక అవుతుంది. సో సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావాలి, మేము రైతులకు ఏం చేశాము, ఏమి హామీలు ఇచ్చాము, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రైతులకు ఎటువంటి హామీలు ఇచ్చింది, 100 రోజుల్లో హామీలు ఇచ్చి నెరవేరుస్తామని మాట ఇచ్చింది. కాబట్టి సో 18 నెలలు కావస్తున్నా కూడా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. కాబట్టి చర్చకు సిద్ధమా అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే ఈ యొక్క సవాలుని కాంగ్రెస్ పార్టీ నేతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవసరం లేదు, మేము వస్తాము, కేటీఆర్ కూడా చర్చకు రావాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొందరు స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఈరోజు 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు వెళ్లేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్నద్ధమయ్యారు. దానిలో భాగంగా మరి కాసేపట్లో నార్సింగ్ నుంచి, తన నివాసం నార్సింగ్ నుంచి మరి కాసేపట్లో అంటే 10 గంటలకి ఎగ్జాక్ట్గా 10 గంటలకు తెలంగాణ భవన్కు కేటీఆర్ వస్తారు. కేటీఆర్తో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వచ్చే అవకాశం ఉంది. వారందరూ కూడా నేరుగా తెలంగాణ భవన్ నుంచి సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వెళ్తారు. ప్రెస్ క్లబ్లో
ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నేతలు మరి వస్తాని సవాల్ని స్వీకరించారు కాబట్టి, కేటీఆర్ సవాల్ని కాంగ్రెస్ పార్టీ నేతలు స్వీకరించారు కాబట్టి మరి అక్కడికి ఎవరు వస్తారు ఏంటనేది తెలియదు. కానీ వస్తే మాత్రం కొంత వాడివేడిగా కూడా, కొంత అక్కడ రసవత్తరంగా కూడా ఉండే అవకాశం ఉంది. చర్చ జరగదా అని పక్కకు పెడితే మాత్రం ఖచ్చితంగా మనకి ఉండేది. మొత్తం ఈ అంశంతో మనతో మాట్లాడేందుకు మాజీ కార్పొరేషన్ చైర్మన్ దుద్దిమెట్ల బాలరాజు యాదవ్ ఉన్నారు. సార్ చెప్పండి, నేతల మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళు, అనేక హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, 100 రోజులు హామీ ఇచ్చారు, 100 రోజులు అమలు చేస్తా ఉన్నారు. మీరేమో రైతులకు ఒక్క హామీ నెరవేర్చలేదని మీరు అంటున్నారు. చర్చకు సిద్ధమా అంటున్నారు. మరి కాసేపట్లో సమాజ్ కూడా ప్రెస్ క్లబ్ కూడా పోయేటట్టు ఉంది. ఏంటి సార్ ఏంటి? ఇవాళ కేటీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సవాల్ని రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినారు. ఎన్ని రంగాలలో మేము హామీలు అమలు చేసినాము, చర్చకు సిద్ధమా అని చెప్పేసి మాట్లాడుతూ కేసీఆర్ గారిని కోడ్ చేసినారు, తర్వాత కేటీఆర్ గారిని కోడ్ చేశారు. ఇవాళ కేటీఆర్ గారు సవాలుకు సిద్ధమని చెప్పినారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ సంబంధించి 11 గంటలకు మేము వస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి అంటే ఇవాళ ఢిల్లీకి పారిపోయిన రేవంత్ రెడ్డి. ఇవాళ కేటీఆర్ గారు ఒకవైపు సవాల్ ఇసిరితే ఢిల్లీకి పారిపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నాము. ఇవాళ నేను చెప్తా ఉన్నాను, ఢిల్లీకి పారిపోయినావు కనీసం నీకు మహిళల పట్ల గౌరవం ఉందంటున్నావు కదా, బీసీల పట్ల గౌరవం ఉందంటున్నావు కదా, బీసీ బిల్లు ఏదో జీవో తీసుకొస్తుంటున్నావు కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే రాష్ట్రపతి మీద ఆరోపణ చేస్తా ఉన్నావు కదా. నీ రాహుల్ గాంధీ గారు కులగణ చేతలు పట్టుకొని, రాజ్యాంగ చేత పట్టుకొని తెలంగాణ తోవ చూపింది కులగణ కానీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలను పట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ రాహుల్ గాంధీకి ఎక్స్ప్లెయిన్ చేయి, బీసీ కులగణ చేసినాము, బీసీ కులంతో పాటు ఇక్కడ పార్టీలు 40% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి రాహుల్ గాంధీ డిమాండ్ చేయి, లేకపోతే రాష్ట్రపతి ముందు పరేడ్ చేయి, లేకపోతే మా ప్రధానమంత్రి మోడీని పోయి కలువు. కానీ నీకు బీసీ బిల్లు తేలేవు, నువ్వు 40% రిజర్వేషన్ ఇవ్వలేవు, తెలంగాణలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సవాల్ని స్వీకరించలేక ఢిల్లీకి పారిపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని హెడ్డింగ్ పెట్టండి మీరు దయచేసి. ముఖ్యమంత్రి అవసరం లేదు, మేము వస్తాము, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సమాజ్ ప్రెస్ క్లబ్ రావాలని కాంగ్రెస్ పార్టీ స్వీకరించారు, వస్తారట. మరి ఏంటి, ఎలా ఉండాలి? నేను కాంగ్రెస్ పార్టీ నాయకులు సవాల్ చేస్తా ఉన్నా, మీ ముఖ్యమంత్రికి దూదిమేట బాలయ్య సరిపోతాడు, మరి కేటీఆర్ అవసరం లేదు, కేసీఆర్ అవసరం లేదు. కేసీఆర్ లాంటి మహానాయకుడు, కేటీఆర్ లాంటి ఒక విజ్ఞానవంతుడు అవసరం లేదు నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. ఇవాళ నల్లమల్ల ఎక్కడుందో తెలియదు నాకు, బనకచర్లు ఎక్కడుందో తెలియదు నాకు, గోదావరి ఎటు పారుతుందో తెలియదు, కృష్ణ ఎటు పారుతుందో తెలియదు నాకు. ఈయన ముఖ్యమంత్రికి కేసీఆర్ ఎందుకు, కేటీఆర్ ఎందుకు? దూదిమెట్ల బాలయ్య యాదవ్ దాలుగా అంటున్నాను. ఈ తెలియని ముఖ్యమంత్రి, అజ్ఞాన ముఖ్యమంత్రికి కేసీఆర్ కేటీఆర్తో పోల్చుకుంటారు. అయినా నేను అడుగుతా ఉన్నాను సార్, మీరు ఇవాళ అన్ని రంగాల్లో విఫలమైన పార్టీ అంటా ఉంది, స్పష్టంగా చెప్తా ఉన్నాం మేము. నేను అంటున్నాం సార్, 60,000 ఉద్యోగాలు ఒక్కటి తక్కువ కాకున్నా కూడా ఈయన ఏదో రాజీనామా చేసి పోతాడు కదా. నేను ఇవాళ చెప్తా ఉన్నా సార్, గురుకులాలు పీజీటీ పోస్టు సార్ 9,210 పోస్టులు ఉన్నాయి సార్. ఏప్రిల్ 2023లో నోటిఫికేషన్ వచ్చింది సార్. పరీక్షలో ఆగస్టు 23లో నిర్వహించారు సార్. రిజల్ట్ ఫిబ్రవరి 2024లో వేసారు సార్. అంటే సార్ నోటిఫికేషన్ కేసీఆర్ ఉన్నప్పుడే వచ్చింది, పరీక్షలు కేసీఆర్ అప్పుడే పెట్టింది సార్. ఎన్ని ఉద్యోగాలు సార్? 9,210 ఉద్యోగాలు సార్. అదేవిధంగా కానిస్టేబుల్ ఉద్యోగాలు సార్ 17,516 ఉద్యోగాలు సార్. ఏప్రిల్ 2022లో నోటిఫికేషన్ ఇచ్చారు సార్. జూన్ 2023లో పరీక్షలు పెట్టిరు సార్. అంటే 2023లో కేసీఆర్ ఉన్నాడు, ఏప్రిల్ 2022లో కేసీఆర్ ఉన్నాడు సార్. అంటే 17,000 ఉద్యోగాలు మేము వేసినాయే కదా సార్. అదేవిధంగా ఎస్ఐ ఉద్యోగాలు, ఏఎస్ఐ ఉద్యోగాలు సార్ 587 సార్. ఏప్రిల్ 2023లో 2022లో నోటిఫికేషన్ సార్. ఏప్రిల్ 2023లో ఎగ్జామ్ సార్. అదేవిధంగా నర్సులు, షాప్ నర్సులు సార్ 5,204 ఉద్యోగాలు సార్. డిసెంబర్ 2022లో నోటిఫికేషన్ సార్. 2023 ఆగస్టు 2వ తారీఖున ఎగ్జామ్ సార్. అంటే 32,517 పోస్టులు కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లు, కేసీఆర్ నిర్వహించిన పరీక్షలు, నియామక పత్రాలు ఇచ్చి నేను ఇచ్చినాను కదా. నువ్వు ఇచ్చిన 60,000 నువ్వే చెప్తున్నావు కదా. 60,000లో 32,512 పోస్టులు కేసీఆర్ అని నేను నిరూపించిన కదా. నువ్వేం చేస్తావు చెప్పు రేవంత్ రెడ్డిగా. నేను లెక్కలతో సహా చెప్తున్నా. నేను ఇవాళ ఈ లెక్కలతోటి మా కేసీఆర్ వస్తున్నాడు, ఈ లెక్కలతోటి మా కేసీఆర్ గారి మార్గదర్శకంలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఈ లెక్కలన్నీ పట్టుకొని వస్తున్నాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే రా రేవంత్ రెడ్డి, ఢిల్లీకి పారిపోకు. ఢిల్లీకి పారిపోయిన నల్లమల్ల పిల్లి ఎక్కడున్నావని అడుగుతున్నాం. ఇవాళ ప్రధానంగా మేము అడిగేది ఏంటంటే రైతు రుణమాఫీ విషయంలో నువ్వే మొత్తం చేసినట్టు మాట్లాడుతున్నాం. ఏ రాష్ట్రంలో చేయని విధంగా దాదాపుగా మేము 41,000 కోట్ల రూపాయలు రైతు రుణం ఏకకాలం చేసా ఉంటున్నారు. ఇది నిజమేనండి? 41,000 రుణమాఫీ ఎక్కడ చేసినావు నువ్వు? 25,000 కోట్లు చేసిన నీ వ్యవసాయ శాఖ మంత్రి చెప్తాడు, రాష్ట్ర సంబంధించిన మంత్రులు చెప్తారు. నువ్వు చెప్పినావు కదా 25 లక్షల మందికి 25 లక్షల మందికి చేసినావు అని చెప్పేసి మాట్లాడినావు. 42 లక్షల మంది రైతులను అర్హులుగా గుర్తించినావు. 25 లక్షల మందికి చేసినావు అంటే 17 లక్షల మందికి ఎగ్గొట్టినట్టే కదా. ఈ రాష్ట్ర క్యాబినెట్లో పెట్టే బడ్జెట్ ఎంతనే? 31,000 కోట్లు. రాష్ట్ర బడ్జెట్లో పెట్టింది ఎంతను? 26,000 కోట్లు. క్యాబినెట్లో పెట్టిందే 31,000 కోట్లు, బడ్జెట్లో పెట్టింది 26,000 కోట్లు, చేసింది 20,000 కోట్లు. 40,000 కోట్లు ఆన్సర్ వచ్చే మళ్ళీ అబద్ధం మొదలుకు వచ్చింది. అయ్యా ఎదురు 60,000 ఉద్యోగాలని చెప్పేసి ఒక అబద్ధం,
ఇవాళ ఈ 42,000 కోట్లు చేసిన ఒక అబద్ధం. ఇవాళ రైతు భరోసా 2 సార్లు ఎగ్గొచ్చినావు, మొన్న మాత్రం స్థానిక ఎలక్షన్ల కోసం మొత్తం ఇచ్చినావు. అది కూడా ఎంత ఇచ్చినావు అనేది ఇవాళ 15,000 ఇస్తాని చెప్పేసి 12 కాడికే కుదించినావు. అదేవిధంగా నేను అంటాను ఉద్యోగాలకు కోత పెట్టినావు. నేను అంటున్నా సార్, ఇవాళ మీరు వచ్చి అధికారంలోకి వచ్చేంత సంవత్సరంన్నర అవుతుంది. సంవత్సరానికి 2 లక్షలు అన్నావు, సంవత్సరానికి ఎన్ని లక్షలు? 3 లక్షలు కావాలి. ఎన్ని ఇచ్చినావు నోట్? నువ్వు నీదే అబద్ధమే నిజం అనుకోపో, అబద్ధమే నిజం అనుకో. 60,000 అనుకో, 60,000 2,40,000 ఎడిపోయినాయి, గాలి కాకెత్తకపోయిందా? ఇవాళ ఉద్యోగాలు ఇవ్వైతివి, రుణమాఫీ చేయవైతివి, రైతు భరోసా ఇవ్వైతివి. అదేవిధంగా ఈ స్కూటీలు మీ ఇస్తే మేము కాదన్నాం. ఈ స్కూటీలు ఇచ్చినావు, తులం బంగారం ఎంతమంది మహిళలకు ఇచ్చినావు చెప్పరా? లెక్క చెప్పరాదు. ఇవాళ గ్యాస్ ఇచ్చినా మాట్లాడతాడు. గ్యాస్ ఎవరికి ఇస్తున్నావు నువ్వు? ప్రతి పేద కుటుంబానికి ఇస్తున్నావు. పేద కుటుంబాలంటే ఏది లెక్క? రేషన్ కార్డే లెక్క కదా. ఈ రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య ఎంత? 92 లక్షల మంది కదా. 92 లక్షల మందికి రేషన్ లబ్ధిదారులు అంటే బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు. 92 లక్షల మంది రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అయితే 45 లక్షల మందికి ఇచ్చి గ్యాస్ మొత్తం విద్యుత్ అంతా ఇచ్చినట్టేనా? మరి ఎంతసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రాబోతున్నారు? ఎన్ని గంటలకు మీరు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వెళ్ళబోతున్నారు? ఇప్పుడు ఇవాళ కేటీఆర్ గారు 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ పోతా ఉన్నాడు. అన్ని రకాల శస్త్రాలతోటి ఇవాళ ఖచ్చితంగా అన్ని రకాల ఇప్పుడు అన్నాడు కదా, ఇవాళ చాలా మంది సవాలు విసిన ఉన్నారు కదా. సవాలు విసిన ఈ పిల్లులకు నక్కలకు సమానం చెప్పము. ఇవాళ ఏదో నల్లమల్ల పులి అన్నాడు కదా, మరి నల్లమల్ల పిల్లి లెక్క పారిపోయిన రేవంత్ రెడ్డి తొందరగా ఫ్లైట్ వేసుకొని రావాలి తొందరగా. ఎందుకంటే కేటీఆర్ వస్తున్నాడు. ఇక్కడ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వస్తూ ఉన్నారు. 11 గంటలకు పోతా ఉన్నాం. అన్ని రకాల అంశాలతో ఇవాళ బనకచర్లలు ఎట్లా మోసం చేసినావు, కృష్ణా బోర్డుకు ఎట్లా నువ్వు కృష్ణా నాగార్జున అప్పచెప్పినావు, అన్ని అంశాలతో సమగ్రంగా తీసుకుపోతా ఉన్నాం. మా నాయకుడు వస్తూ ఉన్నాడు, మీరు వస్తారా రారా చెప్పండి, సవాలు ఇస్తూ ఉన్నాం. సవాల్ను మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మా సవాల్ను స్వీకరించాలని అంటున్నారు తెలంగాణ మాజీ ఫిష్ అండ్ గోట్ చైర్మన్ దుదిమెట్ల బాలరాజు యాదవ్. మరి కాసేపట్లో అంటే తెలంగాణ భవన్కి మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తారు. ఇక్కడ నుంచి 11 గంటలకు ఖచ్చితంగా మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికకి వెళ్తున్నాము. సో అడిగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావాలి, మా సవాల్ని స్వీకరించలేకనే ఆయన ఇక్కడ నుంచి ఢిల్లీ పారిపోయారని చెప్పేసి కూడా చెప్తున్నారు దుదిమెట్ల బాలరాజు యాదవ్. రైట్, థ్యాంక్ యూ సైదులు. సీఎం చంద్రబాబు ఇవాళ శ్రీశైలంలో పర్యటించనున్నారు. కాసేపట్లో ఉండవల్లి నివాసం నుంచి సీఎం బయలుదేరనున్నారు. 11 గంటలకు శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు ముఖ్యమంత్రి చేరుకుంటారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం 881.6 అడుగులుగా ఉంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను అధికారులు తెరిచే అవకాశం ఉంది. దీంతో జలహారతి కార్యక్రమంలో సీఎం పాల్గొనున్నారు. అనంతరం నీటి వినియోగ సంఘాల ప్రతినిధులతో భేటీ కానున్నారు. తిరిగి మధ్యాహ్నం 2:30 చంద్రబాబు తిరిగి అమరావతి చేరుకోనున్నారు. సీఎం చంద్రబాబు ఇవాళ శ్రీశైలంలో పర్యటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు ఫోలేని అందిస్తారు. వాసు. థ్యాంక్ యూ చక్రి. మరికొద్ది సేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు హెలికాప్టర్ మార్గం ద్వారా కూడా శ్రీశైలం మల్లన్న శ్రీశైలం దేవస్థానానికి చేరుకుంటున్నారు. అక్కడ జలహారతి కార్యక్రమం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే చూసుకుని 11 గంటలకు ఆ ప్రాంతంలో కూడా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి చేరుకొని అక్కడి నుంచి కూడా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం అక్కడి నుంచి కూడా అక్కడ ప్రాజెక్ట్ శ్రీశైలం ప్రాజెక్ట్ ని కూడా సందర్శిస్తారు. అంటే అక్కడ ప్రాజెక్ట్ సందర్శించి ఇప్పటికే శ్రీశైలం జలాశయానికి నీరు పైనుంచి కూడా వరద నీరు చేరుకుంటుంది. ఆ పరిస్థితి ఎంతెంత వరద నీరు చేరుకుంటుంది అంతా కూడా అక్కడ అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు తెలియజేస్తారు. తదనంతరం అక్కడి నుంచి కూడా జలహారతి కార్యక్రమంలో కూడా పాల్గొనున్నారు. అక్కడి నుంచి శ్రీశైలం ప్రాజెక్టు సందర్శించిన జలహారతి కార్యక్రమంలో పాల్గొని అక్కడ జలహారతికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సీఎం చంద్రబాబు మరలా 3:30 ఆ ప్రాంతంలో కూడా ఉండవల్లి చేరుకొని ఉన్నారు. చక్రి. రైట్, థ్యాంక్ యూ వాసు.
కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. నెల్లూరులోని సావిత్రినగర్లో ఆయన ఇంటిపై దాడి జరిగింది. ఇంట్లో ఫర్నిచర్తో పాటు కారును పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ దాడి సమయంలో ఇంట్లో లేని ప్రసన్న కుమార్ రెడ్డి విషయం తెలుసుకుని ఇంటికి చేరుకున్నారు. మరోవైపు దాడి గురించి తెలిసిన వెంటనే వైసీపీ కార్యకర్తలు సైతం మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ ఇంటికి భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ప్రసన్న కుమార్ ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సుమారుగా 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నటువంటి నల్లపరెడ్డి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక రాష్ట్రంలోనే ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఆయన ఇంటి మీద జరిగినటువంటి దాడిని ఇప్పుడు చూసినాం. అసలు మేమంతా చెప్తే ఇట్లా దాడి చేస్తున్నారంటే అంటే బయట నుంచి ఎవరైనా రాళ్ళు వేస్తుంటారేమో అని అనుకుని ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ధ్వంసం చేస్తున్నారు. లోపల ఒక్క వస్తువు కూడా శుద్ధంగా ఉంచలే. సరే ఈవెన్ బెడ్రూమ్స్ లోకి వెళ్ళి ఒక పెద్ద ఆమె ప్రసన్న కుమార్ రెడ్డి అన్న వాళ్ళ అమ్మ, ఆమె చాలా వృద్ధురాలు, ఆమె ఉంటే కూడా ఆమెను పక్కకు నెట్టేసి ఆ బెడ్రూమ్స్ లో గానీ కిచెన్ లో గానీ తీసినటువంటి దారుణమైనటువంటి అంటే కళ్ళ మీద నీళ్ళు వస్తా ఉన్నాయి. కింద చూస్తే కారుని చూస్తే మనుషులు కనుకుంటే ఆ మనుషుల్ని చంపడానికి కూడా ప్రయత్నిస్తా వాళ్ళు చేసినటువంటి దారుణమైనటువంటి ఘటన చూస్తే మాటలు కూడా రావడం. సో ఒకవేళ పొలిటికల్ గా చూస్తే మీరు విమర్శించి ఉండొచ్చు, ఒకవేళ ఆ విమర్శలకి ప్రతి విమర్శలు చేసి ఉండొచ్చు, రాజకీయాల్లో ఇవన్నీ సహజం. కానీ మీరు ఏదన్నా మీకు తప్పు అనిపించింది మీరు మాట్లాడండి. మీకు ఇంకా కూడా అనిపించింది మీ చేతిలో చట్టాలు ఉన్నాయి కదా, రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది కదా, కోర్టులు పెట్టే సంస్కృతి ఉంది కదా, పెట్టుకోండి. చట్టపరంగా మేము ఫైట్ చేస్తాం, కోర్టులకు వెళ్తాం. మేము మాట్లాడిన దాంట్లో ఎంతవరకు న్యాయం ఉంది, ఏ విధంగా ఉందని మేము ఫైట్ చేస్తాం. అంతేగాని ఈ విధంగా ఇళ్ల మీదకి వచ్చి దాడి చేస్తే ఇందాక ఎవరు అంటా ఉన్నారు రాయలసీమ సంస్కృతి నెల్లూరుకి వచ్చింది అంటున్నారు. రాయలసీమ సంస్కృతి అది బీహార్ సంస్కృతి లేకపోతే ఇంకొకటి ఎక్కడన్నా పశ్చిమ బెంగాల్ సంస్కృతి అని చెప్పాలా? ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ విధంగా ఒక పొలిటికల్ లీడర్ మీదకి ఇంత సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అయినటువంటి ప్రసన్న కుమార్ లాంటి సీనియర్ పర్సన్ మీదకి ఇళ్ల మీదకి ఈ విధంగా దాడి చేస్తే సామాన్యుడి పరిస్థితి ఏంటి? సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ సుమారుగా 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నటువంటి నల్లపరెడ్డి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక రాష్ట్రంలోనే ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ప్రసన్న కుమార్ రెడ్డి. నెల్లూరు జిల్లా చరిత్రలో రాజకీయాలలో విమర్శలున్నాయి, ఘాటు విమర్శలున్నాయి. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ప్రసన్న కుటుంబానికి మీదకి వచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద, ప్రశాంతమ్మ మీద హత్యాయత్న కేసు అటెంప్ట్ మర్డర్ 302 నమోదు చేసి తీరాల్సిందే. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా 307 అటెంప్ట్ మర్డర్ కింద 307 కట్టి తీరాల్సిందే. వాళ్ళ కేసు మీద భార్యాభర్తల మీద కేసు, ఇవి కాకుండా ఎవరైతే పాల్గొన్నారో ఆ నాయకులందరి మీద కూడా ఖచ్చితంగా కేసు కట్టి తీరాల్సిందే అని ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మామూలుగా కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు చూసాం, అక్రమ కేసులు చూసాం, దొంగ కేసులు చూసాం. కానీ ఈ రోజు నెల్లూరు జిల్లాలో రాజకీయం పుట్టిన దగ్గర నుంచి చూస్తే 3 పెద్ద కుటుంబాలు ఉంటాయి. దాంట్లో నల్లపరెడ్డి కుటుంబం అనేది ఒక చరిత్ర గల రాజకీయ కుటుంబం. దాదాపు 6-7 దశాబ్దాల రాజకీయ చరిత్ర గల కుటుంబం నల్లపరెడ్డి గారి కుటుంబం. ఈ రోజు రాజకీయాలలో విమర్శలు చేసుకుంటాం, ఘాటు విమర్శలు చేసుకుంటాం. అది నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడు కూడా ఇట్లాంటి దారుణం, అరాచకం నెల్లూరు జిల్లా చరిత్రలో. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నామంటున్న మాజీ మంత్రి ప్రసన్న కుమార్తో మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫేస్ టు ఫేస్. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై అయితే గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు విధ్వంసం సృష్టించారు. రాత్రి 9 గంటలప్పుడు మాజీ మంత్రి ఇక్కడ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి లేరు, ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆయన ఇంటిపై అయితే మాత్రం పెద్ద ఎత్తున దాడి అయితే జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు, ఇప్పుడు మనం దృశ్యాలు చూస్తున్నాం, ప్రయాణించేటటువంటి కారు, అలాగే ఆ ఇంట్లో ఉన్నటువంటి దృశ్యాలు కూడా అత్యంత భీతి కోల్పోయే విధంగా అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఒక్కసారిగా కూడా అంటే ఏది కూడా మిగిల్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. పూర్తిగా కూడా ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం అయిపోయింది. ఇక్కడ కూడా అంతా కూడా చిందరబందరగా కూడా పడిపోయినటువంటి పరిస్థితి ఉందనే చెప్పాలి. అన్ని వస్తువులు అంటే ఏదైనా కుర్చీలు, సోఫాలు, ఏదైతే ఆయన పర్సనల్గా వినియోగించేటటువంటి ల్యాప్టాప్, కంప్యూటరు, అలాగే డైనింగ్ టేబుల్, అంటే ఇది వాళ్ళు డైనింగ్ చేసేటటువంటి డైనింగ్ టేబుల్, ఈ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఫ్రిడ్జ్, అలాగే పైన ఉన్నటువంటి నివాసం అంతా కూడా మొత్తం అన్ని కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉందనే చెప్పాలి. అయితే ఇవన్నీ కూడాను మొత్తం టీవీ, మనం ఇక్కడ దృశ్యాలు చూస్తున్నటువంటి అయితే పెద్ద టీవీ కూడా అన్ని కూడాను
పెద్ద ఎత్తున ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. పూర్తిగా కూడా ఎంతమంది రాత్రి ఇక్కడికి వచ్చారు, ఈ విధ్వంసానికి ఎంతమంది కారణం వహించారనేది కూడా కొంత పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అయితే మాత్రం ఇదే తొలిసారి ఘటనలు జరగడం అనేది కూడా మనకి వినిపిస్తున్న పరిస్థితి. పూర్తిగా ఇక్కడ ఏదైతే షోకేస్ లో పెట్టినటువంటి గ్లాస్ ఫర్నిచర్ అంటే వినియోగించేటటువంటి గ్లాసెస్ ఇవన్నీ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి అయితే ఉందనే చెప్పాలి. ఇలాగే మనం బెడ్రూమ్ లో కూడా వెళ్దాం. బెడ్రూమ్ లో ఎలాంటి పరిస్థితి ఉంది, వారు వినియోగించేటటువంటి బెడ్రూమ్, వ్యక్తిగతంగా వారు వినియోగించేటటువంటి బెడ్రూమ్ ఇది. ఈ బెడ్రూమ్ లో కూడా పరిస్థితి అలాగే ఉంది. అంటే మొత్తం గ్లాసులు కూడా బ్రేక్ అయిపోయినాయి. ఇక్కడ వాళ్ళు వినియోగించేటటువంటి ఏదైతే వస్తువులు ఉన్నాయో కూడా అన్నింటినీ కూడా చిందరబందరగా కూడా పడేసేసేసారు. దానికి సంబంధించిన కిటికీకి సంబంధించినటువంటి గ్లాస్ కూడా పూర్తిగా బ్రేక్ అయింది. ఏసీలు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా ఇల్లంతా కూడా మొత్తం తుడిచిపెట్టేసేసిన పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే దీనికి సంబంధించినటువంటి ఎవరు ఈ గాడికి పాల్పడ్డారు, ఏ పరిస్థితి అనేది కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. నిన్న మధ్యాహ్నం ఏదైతే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం కోవూరు నిర్వహించారు. ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అయితే ఆయన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కొన్ని గంటల్లోనే మాత్రం ఈ దుర్ఘటన జరిగింది. ఇప్పుడు మనం కిచెన్ లో ఉన్నాం. కిచెన్ లో పరిస్థితి, తాజా పరిస్థితి మనం కూర్చున్నాం. కిచెన్ లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, మొత్తం కూడా కిచెన్ అంతా కూడా ఇక్కడ ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. కిచెన్ కూడా మొత్తం పగలగొట్టేసేసేసారు. పూర్తిగా ఈ ఘటన మనం చూస్తుంటే దీనిపై అయితే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా ఇక్కడే, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ మంత్రి ఇక్కడే ఉన్నారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని అడిగి కూడా మనం కొన్ని వివరాలు తెలుసుకున్నాం. ఆయన ఎలా స్పందించబోతున్నారు జరిగినటువంటి గాడి పట్ల అనేది కూడా మనం చూసిన పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ఇంత పెద్ద ఎత్తున విధ్వంసం నెల్లూరు జిల్లా అంటే ఫ్యాన్లు కూడా మనం గమనిస్తే అంటే ఫ్యాన్లు కూడా ఎక్కడికక్కడ వంగిపోయాయి. అంటే ఒక చిన్నపాటి బీభత్సం అయితే మాత్రం జరిగిందనేటటువంటి మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. అంటే ఆయన కోసం సందర్శనకు వచ్చేటటువంటి కార్యకర్తలు ఇక్కడ కూర్చుంటుంటారు, ఇక్కడ వెయిట్ చేస్తుంటారు. ఇక్కడ వెయిట్ చేసి ఆ తర్వాత ఆయన సందర్శనార్థం వస్తుంటుంటారు. కార్యకర్తలు వెయిట్ చేసేటువంటి ప్రాంతం ఇది కూడా పూర్తి స్థాయిలో ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. పూర్తిగా కూడా ఈ ఘటన రాత్రి 9 గంటల నుంచి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ జరిగినటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. ఇక్కడ మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏది కూడా మనం ఒకసారి చూద్దాం. పరిస్థితి పరిస్థితి సార్ ఈరోజు రాత్రి ఏం జరిగింది, మీరు వచ్చరికి ఎలా ఉంది పరిస్థితి? ఈ మధ్యన ఎమ్మెల్యే గారు నా మీద వ్యక్తిగత ఆరోపణలు చేశారు. దానికి నిన్న సాయంత్రము రుక్మిణి కళ్యాణ మండపంలో కోవూరు నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో నేను రిప్లై ఇచ్చాను. యాక్చువల్గా ఆమె మీద మేము ఎప్పుడు వ్యక్తిగత విమర్శలు చేయలేదు. ఎలక్షన్స్ అప్పుడు చేశాం, తర్వాత వాళ్ళు గెలిచారు, మనకెందుకులని వదిలేశాం. ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా ఆమె చేసినట్లుగా మేము ప్రారంభిస్తాము, మేము పూర్తి చేస్తామని చెప్పుకుంటుంటే మా నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఇవి నువ్వు చేసినవి కాదమ్మా, మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, మావన్నీ మీరు చెప్పుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు కదా అని మాట్లాడారు. దాని మీద ఆ రోజు సాయంత్రము వ్యక్తిగతంగా నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టింది బుచ్చిరెడ్డిపాళెంలోనో ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టి. దానికి మేము కూడా కౌంటర్ ఇచ్చుకోవాలి కదా, దానికి తగ్గట్టుగానే నేను కౌంటర్ ఇచ్చాను. నేనేదో అవినీతి పరుణ్ణని, పర్సంటేజీలు ప్రసన్న అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. దాని మీద నేను నిన్న సాయంత్రము కౌంటర్ ఇచ్చాను. ఈ విధంగా చేశారు. నేను నా కొడుకు ప్రోగ్రామ్ నుంచి వచ్చి బయట వెళ్ళాము. ఒక ఆయన మా బంధువులు ఆయన ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళాము. ఈ లోపల 9 గంటలకు మాకు ఫోన్ వచ్చింది, ఇంటి మీదకి వచ్చున్నారు, మొత్తం పగలు కొడతా ఉన్నారు అని. అంటే నేను టౌన్ డిఎస్పీ గారికి ఫోన్ చేసి చెప్పాను, అమ్మ ఇట్లా జరుగుతుందంట, మీరు వెళ్ళండి అంటే ఆమె ఫోర్స్ తీసుకొని వచ్చింది ఇక్కడికి. ఏదేమైనా ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇప్పుడు 1961 నుంచి మా కుటుంబం రాజకీయాల్లో ఉంది. మా పెదనాన్న జడ్పీ చైర్మన్, మా నాన్న సమితి ప్రెసిడెంటు. ఏదైనా ఉంటే ప్రతి విమర్శలు చేసుకుంటాను తప్ప ఈ విధమైనటువంటి సంస్కృతి ఎప్పుడూ లేదు నెల్లూరు జిల్లాలో. డబ్బు ఉందనే అహంభావం, పొగురు, దాంతో ఇవన్నీ చేస్తూ ఉన్నారు. వాళ్ళెవరు ఎలక్షన్స్ ముందు వరకు కూడా మా పార్టీయే కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. సరే ఏమొచ్చిందో ఏమో, ఎక్కడ వాళ్ళు అనుకున్నారో పార్టీ వదిలి వెళ్ళిపోయినారు. ఈ 1 year అన్నా మేము ఏమీ మాట్లాడలేదు ఆమె గురించి, వ్యక్తిగతంగా ఎవరూ మాట్లాడలేదు. నేనైతే పూర్తిగా వదిలేసి ఆమె మాట్లాడిన తర్వాతనే నేను మాట్లాడింది కట్టుబడి ఉన్నాను, వెనక్కి తీసుకోను. నిన్న రుక్మిణి కళ్యాణ మండపంలో నేనేదైతే విమర్శలు చేశానో ఆ విమర్శలకు నేను కట్టుబడి ఉన్నాను. ప్రధానంగా నిన్న మీరు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి గుర్తు చేసుకుంటే, అంటే ఒక మహిళ పట్ల, అంటే మీరు ఒక మాజీ మంత్రిగా పనిచేశారు, జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు, మీ కుటుంబం పెద్ద ఎత్తున రాజకీయాలకు కూడా ఒక ఐకానిక్ కుటుంబం నల్లపరెడ్డి కుటుంబం. అంటే ఒక మహిళని ఆ రకంగా మాట్లాడే ఎంతవరకు సబబుగా మీరు భావిస్తారు? అంటే మా గురించి మాట్లాడితే మీరు ఓకేనా, సంతోషమా మీకు? మా గురించి మాట్లాడింది మేము కౌంటర్ ఇచ్చుకోవాలి కదా. అందువల్ల నేను చెప్పాను, ఖచ్చితంగా చెప్పాను, చెప్తాను కూడా. ఇంకా
మా గురించి మాట్లాడే అర్హత నీకెక్కడిది? నువ్వు ఎంతసేపు మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు మేం చేశాము, మేము ప్రారంభోత్సవాలు చేస్తున్నాము అని చెప్పుకుంటున్నావు. చెప్పుకో, ఎవరు చేశారనేది ప్రజలకు తెలుసు. నేనేదో పర్సంటేజీలు తీసుకున్నానని, అవినీతి పరుడని ఏందేందో మాట్లాడిందన్నా, దానికి నేను కౌంటర్ ఇచ్చుకోవాలి కదా. మహిళలంటే మాకందరికీ గౌరవం ఉంది. అసలు మహిళలు లేనిదే ప్రపంచం లేదు. కానీ ఇటువంటి మహిళలు ఉండకూడదు భూమి మీద. చెప్పండి, మీరు ఎందుకు మాట్లాడాలా? నా గురించి ఎందుకు మాట్లాడాలి? నేనేమన్నా 1 year నుంచి నీ జోలికి వచ్చానా? నీ మీద విమర్శలు చేశానా? ఒక్క పాయింట్ మీదనే మా విజయన్న, మా చలపతి అందరూ కూడా ఆ అభివృద్ధి కార్యక్రమాలు మేం చేశాము, మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, మీరెట్లా చెప్పుకుంటారమ్మా? కరెక్ట్ కాదని మాట్లాడారు. ఎందుకు అంత పొగురు? ఎందుకు? ఏంది ఆ భాష? ఏంది మా గురించి మాట్లాడడం? ఒక మహిళగా ఆ భాష మాట్లాడొచ్చా? ఆమె మాట్లాడిందనే నేను రిప్లై ఇచ్చాను నిన్న. మేము ఇచ్చుకోవాలి కదా, మేము ప్రజల్లోకి తీసుకెళ్లాలి కదా. ఆమె ఏదో మాట్లాడిందంటే అవన్నీ నమ్మేస్తారు కదా ప్రజలు. అందుకే నేను చెప్పా, నేనేదో పీజీలో చేశానంట, ఇంకొకటి ఏదో చెప్పింది, అవినీతిని నేర్చుకున్నానంట, పరాకాష్ఠకు పోయిందంట, నేను ఏమీ చేయలేదంట నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు. ఇంకా అటువంటి మహిళ గురించి నేను మాట్లాడక ఎట్లా అన్నా? మేము కౌంటర్ ఇచ్చుకోవాలి కదా. సార్, చివరిగా ఒక ప్రశ్న. ఈరోజు మహిళల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు రాజధాని మహిళల గురించి మాట్లాడింది. ఈరోజు చూస్తే మీరు ఇక్కడ ఒక శాసనసభ్యురాల గురించి మాట్లాడారు. అంటే ఏకంగా కూడా ఒక అనిశ్చిత వాతావరణం రాష్ట్రంలో తీసుకురావాలనేటువంటి ప్రయత్నం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాలనుకుంటుందని కూటమి ప్రభుత్వం ఆరోపణ ఉంది. దీని పట్ల మీరు ఎలా స్పందించబోతున్నారు? రాజధానిలో మహిళల మీద మాట్లాడిన దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. అదేదో డిబేట్ లో కూర్చోబెట్టారు. ఆయన ఎవరో మాట్లాడుకున్న దానికి మా జగన్మోహన్ రెడ్డికి మా పార్టీకి ఎలా బొలుంటారు? కరెక్ట్ కాదు కదా. ఈ రోజు గాని, అప్పుడు గాని, ఎప్పుడు గాని జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో గాని, ఉమ్మడి రాష్ట్రంలో గాని మహిళలు బ్రహ్మరథం పడతారు. ఆయనకున్నటువంటి అభిమానం అది. మహిళలంటే ఎక్కడికి పోయినా వేలాది మంది మహిళలు వస్తారు. దాన్ని ఆయన ఎవరో సాక్షి డిబేట్ లో కూర్చొని మాట్లాడితే మాకేం సంబంధం అండి? మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. కావాలని ఆరోపణలు చేయడం తప్ప ఇంకొకటి లేదు. ఈ మనిషి కూడా ఆమె గీరుకొనింది, నా మీద ఆరోపణలు చేసింది కాబట్టి నేను ఆ కౌంటర్ ఇచ్చుకోవాలి కదా. మీరు చెప్పండి, న్యాయం చెప్పండి. మా పరిస్థితి ఏమవుతుంది మేము ఇచ్చుకోకపోతే? మేము తప్పు చేసినట్టే కదా. అందువల్ల క్లారిటీగా నిన్న మాట్లాడిన దానికి కట్టుబడి ఉన్నా. నేను వెనక్కి తీసుకోను. నేను మాట్లాడింది వాస్తవం. ఏదైతే నిన్న జరిగినటువంటి నా వ్యాఖ్యలు అయితే మాత్రం ఖచ్చితంగా ఆ వ్యాఖ్యల పట్ల నిలబడి ఉన్నాను. ఇంకా కూడా నేను వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిగత వివరాలు ఖచ్చితంగా నేను బయట పెడతాను. నేను ఏదైతే నా గురించి వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు నేను ఎందుకు మాట్లాడకూడదు అంటూ కూడా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ గారు తెలియజేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ భరత్ తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్. మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ నివాసం నుండి. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 70వ జయంతి నేడు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ తనయుడు వైసీపీ అధినేత జగన్ ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో సతీమణి విజయమ్మ, వైఎస్ భారతి, షర్మిల, ఇతర కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ రకతో ఇడుపులపాయ కోలాహలంగా మారింది. జననేతను చూసేందుకు, కరచాలనం చేసేందుకు, ఫోటోలు దిగేందుకు భారీ ఎత్తున అభిమానులు ఘాటు వద్దకు పోటెత్తారు. దయచేసి అందరూ కూడా అందరికీ గుడ్ మార్నింగ్, స్వాగతం తెలియజేస్తున్నాం. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి యొక్క 76వ జయంతిని పురస్కరించిన వారికి స్తోత్రములు, మధురవాడ పిడపడవాడ పునరుత్థానములు, జీవమైన వారికి స్తోత్రములు, తిరిగి వేసి పునరుత్థానములు ఆరోహణమైన నా గొప్ప తండ్రి నా తల్లి రాముని వేసేవారికి స్తోత్రములు తెలుస్తున్నాం. ఏ కాల సమయం ఎలాగూ ఆయన దేవుని మూలముగా జన్మించిన వాడు ఈ వాక్యంలో రాయబడినటువంటి వారిలో గమనించినటువంటి విషయము, దేవుని వాక్యము వారిలో నెరవేరుతుంది అనేటువంటి తత్వము వారిలో ఉంది.